హాయ్ అండి, వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఈసారి సింపుల్గా ట్రెడిషనల్గా చేసుకున్నామండి. మీరు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఈసారి చేసుకున్నారా లేదంటే నెక్స్ట్ వీక్ చేసుకుంటున్నారా అనేది కమెంట్ చేయండి. ఈసారి మా పిల్లలు నాకు చాలా బాగా హెల్ప్ చేశారండి ఫెస్టివల్ టైంలో. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దామండి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఫెస్టివల్కి ఎలా డెకరేట్ చేసుకున్నాము, నైవేద్యాలు ఏమేమి పెట్టాము ఇవన్నీ చూద్దాం పదండి. నేనైతే ఈసారి మాకు లోటస్లు కూడా దొరికాయండి, తీసుకొని వచ్చాను పూజ కోసం. మామిడి ఆకులతో ఇలా తోరణం అనేది తయారు చేసి దేవుడి మందిరానికి పెట్టానండి. నేను ఏదైనా పండగలకి ఇలా మామిడి తోరణం 4 రకాల వెరైటీలు ఒక వీడియో కూడా చేసి పెట్టానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మా వర్షిణి వచ్చేసి వరలక్ష్మీదేవిని పెట్టడానికి ఒక కాయిన్ బౌల్ తయారు చేసిందండి, లోటస్ బౌలు. ఇది కాయిన్స్తో చేస్తారు, 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, వీటితో ఒక బౌల్కి డబుల్ గమ్ టేప్ పెట్టేసి తయారు చేసిందండి తను. ఈ బౌల్ అండి చాలా అంటే చాలా అందంగా ఉందండి. అమ్మవారిని ఇందులో పెట్టినాక అమ్మవారు పద్మంలో కూర్చున్నట్టుగా చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేయండి ఒకసారి. నేను వచ్చేసి ఇలా పసుపు కుంకుమతో ఇలా అమ్మవారి పటాన్ని అలంకరించానండి. అమ్మవారు పసుపు చీరతో మనకి కమలంలో కూర్చున్నట్టుగా, నిజంగా అమ్మవారు కూర్చున్నట్టుగా అనిపిస్తుందండి ఇలా డెకరేట్ చేస్తే. ఇది కూడా చాలా సింపుల్గా మనము రెడీ చేసుకోవచ్చండి. ఇవన్నీ రెడీ అయిపోయండి. మనం ఇప్పుడు పూజ దగ్గర ఎలా అలంకరించామో చూద్దాం పదండి. ఏ పూజ అయినా కానీ మనము పసుపు కుంకుమతో ప్రారంభిస్తాం కదండి. ఇప్పుడే దీపాలు కూడా వెలిగించానండి. ఇందాక చూసారు కదా వర్షిణి చేసిన కాయిన్ బౌలు, ఒక పీట వేసి ఆ పీట పైన తమలపాకేసి తమలపాకు పైన ఆ కాయిన్ బౌల్ అనేది పెట్టానండి. దాని లోపల బియ్యం పోసి దానిపైన తమలపాకు పెట్టి పసుపుతో అమ్మవారిని చేసి దానిపైన పెట్టానండి. మా ఇంటి పద్ధతి ప్రకారం అయితే కలిసెము అలా ఏమీ పెట్టరండి. ఇలా పసుపుతో అమ్మవారిని చేసి దానికే పూజ చేస్తామండి. ఆ పసుపుతో చేసిన అమ్మవారికి గాజులు, చైను, కమ్మలు ఇవన్నీ పెడతామండి. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు కదండి, వాళ్ళ ఇంటి పద్ధతుల ప్రకారం చేసుకుంటారు కదండి. అలాగే మా ఇంటి పద్ధతి ప్రకారం పసుపుతో అమ్మవారిని చేసి దానికే పూజ చేసుకుంటామండి. ఇంతేనండి మా పూజ డెకరేషన్స్ అండ్ ప్రిపరేషన్స్. ఓం జిస్సేశ్వర్య నమః, జగద్ధాత్రే నమః, విశ్వనిర్మాణకారిణ్యే నమః, వైదిక్యే నమః, వేదరూపాయ నమః, కాళికాయ నమః, ఓం కాళరూపిణ్యే నమః, ఓం నారాయణ్యే నమః, మహాదేవ్యే నమః, సర్వతత్పరవర్తిన్యే నమః, హిరణ్యవర్ణ రూపాయ నమః, హిరణ్యవత సంభవాయ నమః, ఓం కైవల్య పదవే నమః, ఓం పుణ్యాయ నమః, కైవల్య జ్ఞాన లక్ష్మితాయ నమః, బ్రహ్మ సంపత్తి రూపాయ నమః, బ్రహ్మ సంపత్తి కారిణ్యే నమః, వారుణ్యే నమః, వారుణారాధ్యాయ నమః, ఓం సర్వకర్మ ప్రవర్తిన్యే నమః, ఓం ఏకాక్షపరాయ నమః, సర్వదారిద్ర పంజన్యే నమః, పాశాంకుశానిగ్రాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం వీణా వ్యాక్షరుద్రపతే నమః, ఏకమూర్తయే నమః, త్రయీమూర్తయే నమః, మధుపేట పంచమ్యే నమః, శాంత్యాయ నమః, శాంతివద్యే నమః. ఓం పూజ చాలా బాగా చేసుకున్నామండి. ప్రసాదాలు నైవేద్యాలంతా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు హారతి ఇద్దాం. ఇంతేనండి మా పూజ అయిపోయింది. అందరూ ఒక్కొక్కరు వరుసగా అందరూ దండం పెట్టుకున్నారండి. మా వర్షిణి సహస్ర ఇద్దరు కలిసి అమ్మవారికి హారతి పాట పాడారండి. ఆ వీడియో లింక్స్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వాళ్ళు చిన్న ఏజ్లోనే దేవుడి పాటలన్నీ నేర్చుకున్నారండి. ఇద్దరు చాలా బాగా పాడతారండి. ఈరోజు అయితే వీడియోలో పెట్టలేదండి, అది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అది పెట్టలేదండి. 9 రకాల నైవేద్యాలు అమ్మవారికి ప్రసాదంగా చేశానండి. బెల్లం పొంగలి, వడపప్పు, పులిహార, పెరుగన్నం, వడలు, పాయసం, గుగ్గుళ్ళు, పానకం, ఇవి వచ్చేసి 5 రకాల పండ్లు అనేది పెట్టానండి. అమ్మవారి దగ్గర మా పిల్లలు మా వారు బుక్స్ అన్నీ పెట్టారండి. ఇది వచ్చేసి మా పిల్లలకి మేము ఇచ్చే డ్రెస్ అండి. ప్రతి సంవత్సరం దేవుడి దగ్గర పెట్టి వాళ్ళకి కొత్త బట్టలు ఇస్తామండి. ఇంతేనండి
మా ఇంటి వరలక్ష్మి వ్రతం దేవుడికి దండం పెట్టేసుకొని అక్షింతలు అన్నీ అందరం అక్షింతలు వేసేసుకొని తీర్థం ప్రసాదం అన్నీ తీసేసుకున్నామండి. ఇవన్నీ అయిపోయాక మా ఇంటి మహాలక్ష్ములకి మేము కొత్త బట్టలు ఇచ్చామండి. మనందరి పైన అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.